మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటంటే నాయకుడు. మరి నాయకుడు అనబడుతున్న యొక్క వ్యక్తి ఏ రీతిగా ఉండాలి? మంచి నాయకుడు అంటే ఎవరు? మరి మంచి నాయకుడు కొనవలసిన కొన్ని గుణ లక్షణాలు మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. ప్రియాణ మిత్రులారా, నేను నాయకుడిని, నేను గొప్పవానిగా ఉండాలనుకోవడం తప్పు కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను నాయకుడిగా ఉండాలని కోరుకోవాలి, నేను గొప్పవాడిగా ఉండాలని కోరుకోవాలి, నేను పై ఇతరులకు నాయకుడిగా కనబడాలని కోరుకోవాలి. తప్పేమీ కాదు. కానీ నాయకుడిగా ఉంటున్నప్పుడు ఆ నాయకుడికి ఉండవలసిన యొక్క లక్షణాలు లేకుండా కలవదు. మరి యుద్ధానికి వెళ్తున్న యొక్క వ్యక్తి యుద్ధ లక్షణాలు లేకుండా యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో అతను నశించిపోతాడు. అతనితో పాటు ఉన్న యొక్క మరి వ్యక్తులంతా కూడా నశించిపోతారు. ఆ రాజ్యం పాడైపోతుంది. ప్రతి పనిలో మరి ఒక నిపుణత కలిగి ఉండాలి. నిపుణత కలిగి ఉన్న ఒక వ్యక్తి మాత్రమే నాయకుడిగా కోరుకోవాలి. నువ్వు దేనిలో నాయకుడిగా కోరుకుంటున్నావు? దేనిలో నాయకుడిగా ఉండాలనుకుంటున్నావు? ఏ పనిలో నువ్వు గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావు? పై మెట్టుగా ఉండాలని కోరుకుంటున్నావు? దానికి తగిన అవినీత అవసరం ఉంటుంది. నువ్వు దాంట్లో నేర్పరివై ఉండాలి. ఆ నేర్పరివై ఉన్నప్పుడు మాత్రమే, ఆ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నిజంగా నాయకత్వాన్ని కోరుకుంటే ఆ నాయకత్వానికి న్యాయం చేయగలుగుతావు. చాలామంది సేవకుల్లో మరి నేను నాయకుడు కావాలని, చాలామంది రాజకీయ పరంగా నేను పై నాయకుడిని కావాలి, గొప్పవాడిని కావాలి, ప్రధానమంత్రి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటారు. మంచిదే, నువ్వు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకోవడం తప్పేం కాదు. కానీ ఒక నాయకుడిగా ఉండవలసిన లక్షణాలు చాలా అవసరమైంటుంది. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి సమయాలు మరి 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును అని చెప్పేసి ఆ దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, సమూయేలు గారితో. ప్రియమైన మిత్రులారా, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? మరి సౌలు అనే యొక్క ఆ మహారాజు దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ సౌలు బదులుగా మరి దావీదును ఎన్నుకోవడానికి దేవుడు పిలుచుకుంటున్నాడు. ఎందుకు దేవుడు మరి సౌలును తీసివేసి దావీదును పెట్టాలనుకుంటున్నాడు? ఈరోజు ఒక వ్యక్తి నాయకత్వం నుండి తొలగిపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వ అధికారులే కావచ్చు, మళ్ళీ రేపు జరుగుతున్న ఓట్లే కావచ్చు. ఏ నాయకుడైనా మరి ఉన్నత స్థాయిగా ఉండాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ మంచి వ్యక్తిగా ఉండాలని కోరికతో వెళ్తాడు. కానీ రాను ఏమైపోతుంటాడు ఆ వ్యక్తి? మరి ఆ దేవుని యొక్క నాయకత్వానికి బదులుగా, దేవుడు చెప్పిన దానికి బదులుగా తన సొంత నిర్ణయాలతో ముందుకెళ్తుంటాడు. దేవుడు ఆ వ్యక్తిని తీసేస్తాడండి. ఇక్కడ మనం చూసినట్టయితే నిజమైన నాయకుడు కూడా వచ్చే కొన్ని లక్షణాలు కనబడుతుంటాయి. అసలు నాయకుడికి కావాలనుకున్న వానికి, నాయకత్వం చేయాలనుకున్న వానికి ఉండవలసిన లక్షణాలు, మొదటిది నాయకుడు గొప్ప గుంపు కలిగి ఉండాలి, పెద్ద గుంపు కలిగి ఉండాలి. నేను ఒక్కనే ఉంటాను, నేను నాయకుడిని అంటే కాదు. కొంతమంది నాయకులు ఉంటారు, టీంలో కోఆర్డినేటర్ గాను లేకపోతే పై పదవులు కలిగి ఉంటారు. కానీ ఆ నాయకులతో కనీసం ఒక్క వ్యక్తి కూడా కూర్చోడండి. ఆ ఒక వ్యక్తి అలా కూర్చుంటాను. నేను ఒక వ్యక్తిని గమనిస్తుంటాను. వెళ్తాడు మీటింగ్లు, ఎక్కడికి వెళ్ళినా నాయకుడే. కనీసం ఆ వ్యక్తికి కుర్చీ కూడా ఇవ్వడానికి ఇద్దరు ముందుకు రారు. ఆ వ్యక్తి మరి ఒక్క మనిషిని కూడా ఉంచుకోడు. ఆ ఒక్క వ్యక్తి కూడా ఆ వ్యక్తితో ఉండడు. ఒక్కడే వెళ్తాడు, ఒక్కడే వస్తాడు. వాళ్ళతో అనేక లీడర్స్ను కూడా దగ్గర పెట్టుకోరు. తాను ఒక్కడు మాత్రమే ఉండిపోతాడు. మరి అలాంటి యొక్క సందర్భంలో మనం చూసినప్పుడు నాయకుడు అంటే నేను ఒక్కనే ఉంటాను అనుకున్నవాడు కాదు. నాయకుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో ఆ వ్యక్తితో కనీసం ఒక గుంపు కనబడాల. నాయక లక్షణాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఒక గుంపు కలిగిన ఒక వ్యక్తిగా ఉంటాడు. ఒక్కడిగా వెళ్ళడు, ఒక్కడిగా రాడు. ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వారితో పాటు కొంతమంది గుంపును తీసుకుని వెళ్తారు. ఆ గుంపు కలిసి ఉంటారు. అది నాయకత్వ లక్షణం. నీ దగ్గర గుంపు లేదు, మనుషులు లేరు, ఒక్కనే నేను నాయకుడిగా ఉంటాను. నీ తరఫున నువ్వు ఒక ప్రెసిడెంట్ కావాలన్నా, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కావాలన్నా, లేకపోతే ఒక సెక్రటరీ కావాలన్నా, ఒక నాయకత్వంలో ఉంటున్నప్పుడు నాయకుడికి తగిన యొక్క లక్షణాలు నీ దగ్గర ఉన్నాయా? నీతో ఎంతమంది గుంపుగా ఉంటున్నారు? ఒక్క వ్యక్తిగా వచ్చేసి నేను నాయకుని కావాలంటే కాదు. నీతో కలిసి ఒక గుంపు ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా నాయకుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే గొప్ప గుంపు ఉండాలి. ఆ గుంపు ఉన్నవాడే నాయకుడు. రెండవది, మరి ఏ సమస్య వచ్చిందో
ఆ సమస్యను పరిష్కరించే ఒక వ్యక్తిగా ఉండాలి. ఆ వ్యక్తి నిజమైన నాయకుడు. సమస్య వచ్చిందంటే సమస్య నుంచి పారిపోయే నాయకుడు ఎట్లా అవుతాడండి? సమస్యను పరిష్కరించే ఒక వ్యక్తి అసలు నాయకుడు. నాయకుడి దగ్గరికి ఎన్నో సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, సంఘ సమస్యలు వస్తాయి, అలా మరి ఎన్నో సమస్యలు దగ్గర ఉంటాయి. అలాగనే మండల నాయకుడిగా ఉన్నప్పుడు మండల సమస్యలు వస్తాయి, జిల్లా నాయకుడు ఉంటే జిల్లా సమస్యలు వస్తాయి. సమస్యలు వస్తే పక్కకు దొరకడానికి కాదు, సమస్యలో నిలబడి సమస్యను పరిష్కరించే ఒక వ్యక్తిగా నాయకుడు. కొంతమంది నాయకులు ఏం చూస్తుంటున్నాను ప్రియ మిత్రులారా, అసలు నాయకుడు అన్నలో ఏమన్నా తెలియదు. ఆ వ్యక్తి ఒకవేళ వీళ్ళందరూ కలిస్తే మాట్లాడితే మరి నేనేం జవాబు చెప్పాలి? వాళ్ళ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేయడు, కానీ ఏం చేస్తాడు తెలుసా? ఆ సమస్యను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడు చూసినా మరి సమస్యను క్లియర్ చేయడం వ్యక్తి మాట్లాడుతుంటాడు, మళ్ళీ పక్కకి వెళ్తాడు, ఒంటరికి వెళ్తాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ఇక ఆ వ్యక్తి మంచివాడు కాదు, ఈ వ్యక్తి మంచివాడు కాదు అని చెప్పేసి ఆ పక్కకునే వ్యక్తుల గురించి తప్పుగా చెప్తుంటూ ఉంటారు. ఆయన మంచివాడు కాదు, ఆ పాస్టర్ మంచివాడు కాదు, ఎందుకంటే ఆ ఉన్న యొక్క ఐక్యతను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అది నాయకత్వపు లక్షణం కాదు. అది నాయకత్వపు లక్షణం అంటే ఖచ్చితంగా ఏదైనా సమస్యను చూసి వెంటనే పరిష్కరించే ఒక వ్యక్తి కావాలా. పరిష్కరించకుండా అసలు నాయకుడే కాదు. నాయకుడి దగ్గరికి నేను వెళ్ళాము, ఏదో పని మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఆ నాయకుడు అక్కడ కూర్చున్నాడు. వేరే వాళ్ళు వచ్చేసి తనతో కలిసిన యొక్క గుంపుతో కలిసి ఇంకొక గుంపు మరి ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తున్న ఒకటే మాటతోని ఇద్దరిని సమాధానపరిచి పంపించేశాడు. ఇద్దరికి సంతోషంగా వెళ్ళిపోయారు. మేము అక్కడ చూస్తూనే ఉన్నాం, కూర్చొని ఉన్నాం. వెంటనే ఆ ఇద్దరిని సమాధానపరిచాడు. నేను అనుకున్నాను, ఈయన సమాధానపరుస్తాడా, ఇద్దరిని సరి చేస్తాడా అనుకున్నాను. కానీ ఈ ఇద్దరిని సమాధానపరిచి పంపించాడు. నిజంగా నాకు అనిపించింది నాయకుడు అంటే అందుకొరికి ఆయన ఒక ఎమ్మెల్యేగా అయిండు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఒక నాయకుడు అంటే సమస్యను పరిష్కరించే ఒక వ్యక్తిగా ఉండాలి. నేను నాయకుడిని అని చెప్పేసి కూర్చోవడం కాదు, కానీ ఆ ఏ సమస్య అవుతుందో ఆ సమస్యలన్నింటినీ ఇద్దరికీ సమాధానపరచగలిగిన వాడు ఉండాలి. ఇద్దరికీ సంతోషంగా ఆ తీర్పిచ్చే ఒక వ్యక్తిగా ఉండాలి. అసలు ఆ సమస్యని పరిష్కరించకుండా కుప్పల కొద్ది సమస్యలు పెట్టేసి ఇంకా ఇంకా సమస్యలు పెంచుకుంటూ పోయి సంఘంలో ఉన్న యొక్క లేకుంటే పాస్టర్లు ఎమ్మడున్న యొక్క పాస్టర్ల సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఇవన్నీ సమస్యలు పెంచుకుంటూ పోయి నీ సమయాన్ని గడుపుకుంటూ పోతే నువ్వు నాయకుడివి కాదు. అసలు నాయకత్వం నీలో ఉండాలంటే నీ దేవుడు నీ నాయకత్వం తీసివేయద్దంటే ఖచ్చితంగా సమస్యను పరిష్కరించే ఒక వ్యక్తిగానే ఉండాలని చెప్పేసి నీతో మనం చేస్తున్నాను ప్రియాణ మిత్రులారా. మూడో లక్షణం ఏంటిది అంటే ఇతరులందరినీ కూడా ప్రభావితం చేయగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలి నాయకుడు. ఆయన మాట్లాడుతుంటే ఆయన దగ్గరికి ఇంకా ఇతరులు ప్రభావితం కావాలా, ఆయన మాటకు అందరూ ఆకర్షింపబడాలా. నాయకుడు అంటే అది. ఆ మాట అంటే ఆడికి అందరూ లేచిపోయేటట్టు ఉంటుంది. కానీ కొందరికి ఆ మాట మాట్లాడినప్పుడు అందరూ ప్రభావితం అవుతున్నారా, అక్కడున్న వారంతా ప్రభావితం అయిపోయారా కాలేదన్నది చూసుకోవాలి. నిజమైన నాయకుడు కూడా వచ్చిన లక్షణం మూడోది, ఇతరులను ప్రభావితం చేయగలిగిన ఒక వ్యక్తి ఉండాలి. ఎటువంటి వ్యక్తులు కానీ, కఠినలు కానీ, చంపడానికి వచ్చిన వ్యక్తులు కానీ మనం మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళను ప్రభావితం చేసి వాళ్ళను సరిగ్గా వాళ్ళ మైండ్ మన దిక్కు దింపే ఒక వ్యక్తి కావాలా. అదే నాయకత్వం అంటే. నువ్వు వాళ్ళను ప్రభావితం చేయలేని ఒక వ్యక్తివి నువ్వు నాయకుడిగా ఉండి నువ్వు ఎవరిని ప్రభావితం చేయగలుగుతావు? ఎలా నీ నాయకత్వాన్ని ముందుకు నడిపించగలుగుతావు? నీ నాయకత్వాన్ని నడిపించగలగలేనప్పుడు నువ్వు నాయకుడు ఎట్లా అవుతావు? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఇతరులు ప్రభావితం చేయగలిగిన వాడే నిజ నాయకుడు. నాలుగోది నాయకుడికి కూడా వచ్చిన లక్షణం ఏంటంటే తనకు ఇష్టం లేని పనిని కూడా చేపియగలిగిన వాడే అసలైన నాయకుడు. తనకు నచ్చిన పని చేపించేవాడు కాదు. నాకు ఏ పని నచ్చుతో ఆ పనే చేపించేవాడు నాయకుడు కాదు. నాకు ఇష్టం లేని యొక్క పనిని చేపియగలిగిన యొక్క శక్తివంతుడు నిజమైన నాయకుడు. నాకు నచ్చని దాన్ని నచ్చేటట్టు చేయగలిగిన వాడే నాయకుడు. అది దేవుడు కోరుకుంటున్నది. నాయకుడు కూడా వచ్చిన యొక్క 4 లక్షణం ఏంటంటే ఇష్టం లేని పనిని కూడా చేపియగలగాల. ఆయన మాటలతో ఎట్లనో ఆయన ఏ విధంగా చేపిస్తాడో తెలియదు. అలాంటి యొక్క వ్యక్తి నిజమైన నాయకుడు. 5వది మరి గొప్ప సామర్థ్యం కలిగి ఉండాలి. ఎంతమందినైనా ఎదుర్కోగలగాలి, ఎవరితోనైనా మాట్లాడగలగాలి, ఎవరితోనైనా వాదించగలగాలి, ఎవరికైనా సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తి అసలైన నాయకుడు. సామర్థ్యం తక్కువ ఉంది, నాయకుడేం కావాలా? ఈరోజు మండల ప్రెసిడెంట్గా ఉన్నారు, అసలు సామర్థ్యం లేదు, ఒకరితో మాట్లాడే యొక్క శక్తి లేదు. ఆ వ్యక్తికి నాయకత్వం కావాలి. ఎందుకు ఆయనకు నాయకత్వం ఇచ్చిన? ఏదో ఆయన అడిగిన కాబట్టి ఇచ్చిన. ఎట్లిస్తారు వీళ్ళంతా? ఎట్లా ఓటేస్తారు? సామర్థ్యం లేని నాయకుడిని ఎట్లా పెడతారు? రేపు ఓట్లేసి గెలిపించిన తర్వాత సామర్థ్యం లేకుంటే
ఏ రీతిగా నాయకుడు అవుతాడు? నీతోని కలిసి ఉండడు, నీతోని కలిసి నీకు సమాధానం చెప్పగలిగిన ఒక వ్యక్తినే ఉండడు. సరి అయిన యొక్క నాయకుడు అంటే సామర్థ్యం కలిగి ఉండాలి, ఎవరితోనైనా మాట్లాడగలిగి చేపించగలిగిన సామర్థ్యం ఉండాలి, పని చేపించగలిగిన సామర్థ్యం ఉండాలా. అలాంటి ఒక వ్యక్తి మరి అసలైన నాయకుడు అన్న సగతుకోల ప్రయాణించారా. 6వ విషయానికి వచ్చినట్లయితే మనము వెళుతున్న యొక్క మార్గం మనకు ఖచ్చితంగా అర్థం కావాలా. నేను ఏం పని చేస్తున్నా, ఏం పని చేయబోతున్నా, మరి మనం చేసేది మనకు ఖచ్చితంగా మన మార్గం మనకు అర్థమైనప్పుడు ఇతరులు కూడా ఆ మార్గంలో ఖచ్చితంగా నడిపించగలుగుతాం. మన మార్గమే మనకు తెలియకుండా ఉన్నది, మన పనే మనకు తెలియకుండా ఉన్నది, మన డ్యూటీ మనకు తెలియకుండా ఉన్నది, అసలు మనం నాయకుడుగా ఉండి ఏం చేయాలో మనకు తెలియకుండా ఉన్నది. అప్పుడు నాయకుడు ఎట్లయితావు నువ్వు? అలాంటి వాడిని నాయకుడికి ఎదుగు చేస్తున్నావు. అందుకొరికి అసలైన నాయకుడిని కూడా లక్షణం ఏంటంటే ఖచ్చితంగా మరి మనం వెళ్ళే మార్గం మనకు అర్థమై ఉండాలి. 7వ విషయానికి వచ్చినట్టయితే మరి దేవునితో మనుషులను కలిపే ఒక వ్యక్తిగా ఉండాలా. ఇతరుల ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తులను దేవునితో కలిపగలిగిన ఒక వ్యక్తే అసలైన క్రైస్తవ నాయకుడు. నువ్వు వాళ్ళని కలపకుండా నువ్వే కలిసే పొజిషన్ లేదు దేవునితో, ఇతరులను నువ్వేం కలుపుతావు? అసలు నీవు నాయకుడు అంటే నీతో ఉన్న వారందరినీ దేవునితో కలపగలిగిన ఒక వ్యక్తి ఉండాలి. అంటే నీతో ఉన్న వాళ్ళంతా కరెక్టంలోని కాదు, అక్కడ నీతో ఉన్న వాళ్ళంతా సరి అయిన ఒక వ్యక్తుడు కాదు. సరి అయిన ఒక వ్యక్తులు కాని వ్యక్తులను సరి అయిన దేవునితో కలిపే రీతిగా ఉండాలా. ఎట్లా కలపగలుగుతావు అంటే నువ్వు వాళ్ళని సరిగ్గా చేసి కలపగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలా. ఆయనతో నువ్వు పోతే అని వెళ్ళగొట్టే వ్యక్తి కాదు. ఒక మంచి లక్షణం అనగా 7వది మరి దేవునితో మనం కలపగలిగిన ఒక వ్యక్తిగా లేకుంటే ఏ రీతిగా మనం నాయకులు అవుతాం? అసలు నాయకుడు అంటే 8వదిగా ఎలాంటి వాడు అసలు నాయకుడు అంటే మనము కొంచెం ఇచ్చిన దాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయగలిగిన వాడు అసలు నాయకుడు. దేవుడు ఆదామును పుట్టించి ఈ యొక్క ఏదంతో నీకు అప్పగిస్తున్నాను, దీన్ని సేద్యం చేసి అభివృద్ధి చేయమని చెప్పాడు. నిండుకోండి, అభివృద్ధి కండి అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? అభివృద్ధి కావాల్సిన వ్యక్తి, నిండుకోవాల్సిన ఒక వ్యక్తి, సేద్యం చేయవలసిన ఒక వ్యక్తి సేద్యం చేయకుండా మరి ఏం జరిగింది? మరి విడిచిపెట్టేశాడు. సేద్యం చేయలేదు. అక్కడ సాతాను మాట విన్నాడు, లోకం మాట విన్నాడు. అందుకొరకు ఏం జరిగింది? అక్కడ మరి తప్పులు పడిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. అక్కడ నుండి దేవుడికి దూరం అయిపోయారు. ఈరోజు మరి విస్తరింపజేయగలిగిన వాడే అసలైన నాయకుడు. ఉన్నోళ్ళందరూ పోతుంటే, ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోతుంటే, సంఘం అంతా ఖాళీ అయిపోతుంటే, పాస్టర్లందరూ ఖాళీ అయిపోతుంటే, నీ దగ్గర ఉన్న యొక్క వ్యక్తులంతా ఖాళీ అయిపోతుంటే, నీ క్యాబినెట్లో ఉన్న యొక్క వ్యక్తులంతా ఖాళీ అయిపోతుంటే నువ్వు నాయకుడు ఎలా అవుతావు? నాయకుడు అన్న వాటి నుండి ఒక్కొక్క వ్యక్తిని సమకూర్చి దగ్గరికి తీసుకోవాలి. అసలైన నాయకుడు కొన్ని లక్షణం అది అందరి దగ్గరికి తీసుకోవాలి. దేవుడు మరి ఇక్కడ అన్నాడు, సౌలు అలా లేదు. అలాంటి యొక్క వ్యక్తిగా ఫస్ట్ ఉండేది, కానీ ఆ వ్యక్తి ఇప్పుడు తిరిగి నేను అనుకున్నట్టుగా లేడు. నా మనసు కలిగి లేడు. నా మనసు కలిగి ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఇంకా అలాగనే రాజుగా ఉండేది. ఆ వ్యక్తి మనసు అంతా చెడిపోయింది. ఆ వ్యక్తికి బదులుగా ఇంకొక వ్యక్తిని, నేను చెప్పిన ఒక వ్యక్తిని నువ్వు ఎన్నుకోవని చెప్పేసి సమూయేలు గారితో దేవుడు మాట్లాడినట్టు ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రేరణ మిత్రులారా, అపోస్తలుల కార్యం 13:22 1 సమూయేలు 15:28, మరి 2వ అధ్యాయం దాన్ని 30, కీర్తనలు 89:19, 1 సమూయేలు 16:1, 2 సమూయేలు 5:2 మనం చూస్తున్నాం. కీర్తనలు 78:70 చూస్తున్నాం. ఇక్కడ దేవుని కొరకు పని చేయగలిగిన వ్యక్తులు కావాలా, దేవుని పనిని విస్తరింపజేయగలిగిన వాళ్ళు కావాలా. మంచి వ్యక్తి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడంట. మంచి వ్యక్తి కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ దొరుకుతాడు? ఏడ దొరుకుతాడు? నా మాట విని నా వాక్యానుసారంగా ఉండగలిగిన ఒక వ్యక్తి ఎవరైతున్నారో ఆ వ్యక్తిని దేవుడు నాయకుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అసలైన నాయకత్వం ఏంటంటే దేవుని మాట విని దేవుని మాటను ప్రకారం చేస్తూ ఆయన మనసు కలిగిన వాడే నిజమైన నాయకుడు. అలాంటి నాయకుడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాయకుడిని కావాలా, 10 మందిలో వందనాలు చెప్పించుకోవాలా, గొప్పనని స్టేజ్లో అయిన ఊసవులా అని చెప్పేసి ఆలోచన కాదు. అసలైన నాయకుడు మరి తగ్గించుకోవాలా. ఆ అసలైన నాయకుడు గొప్పవాడిగా ఉండాలనుకున్నవాడు అందరికన్నా చిన్నవాడిగా ఉండాలా, అందరికన్నా తగ్గించుకొని ఉండాలా. నువ్వు అధికారిగా ఉండాలనుకున్నవాడు, అధికారం అనుకున్నవాడు చిన్నవాడిగా ఉండాలా. చిన్నవాళ్ళ కాళ్ళు కడిగే ఒక వ్యక్తిగా ఉండాలా, గౌరవించే ఒక వ్యక్తిగా ఉండాలా. అలాంటి యొక్క వ్యక్తిగా లేకుంటే నువ్వు నాయకత్వం ఎలా చేయగలుగుతావు? దేవుని సంఘాన్ని ఎలా నిలపగలుగుతావు? దేవుని యొక్క అందుకొరకే
సౌలు తీసేయవలసిన పరిస్థితి వచ్చింది. అయ్యా, నువ్వు అధికారం నుండి నాయకత్వం నుండి నిన్ను తీసివేసే పరిస్థితి తేకు. దేవుడే తీసేసినట్లయితే నీ పరిస్థితి ఏమైతే ఒకసారి ఆలోచన చేయి. సౌలు బతుకు అలాగనే జరిగిపోయింది. దేవుడు నిలుపుకునే ఒక వ్యక్తి కావాలా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన యొక్క వ్యక్తిగా నువ్వు మార్చబడాలా. దేవుడు అందుకొరకే ఎదురు చూస్తున్నాడంట. ఎవరు ఒక్కడైనా లేరు అని. అదే ఏజికల్ 22:30 చెప్తున్నాడు. ఒక్కడైనా కనబడలేడు సరైన ఒక వ్యక్తి. వెతుకుతూ ఉంటే దేవుని కనుదృష్టి చూస్తుంది. సరైన ఒక వ్యక్తుల కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. సరైన ఒక వ్యక్తి కావాలని చెప్పేసి, మధ్యవర్తి నాకు కావాలి, సరైన ఒక మధ్యవర్తి కొరకు నేను వెతుకుతున్నాను, గొప్ప వ్యక్తి కొరకు నేను వెతుకుతున్నాను. మనం ఎంతవరకు పాత్ర వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ ప్రవక్తలు చెప్తున్నాం. కానీ మనము మరి గొప్పవారిగా అవ్వడం కొరకు ఆలోచన చేయడం లేదు. దేవుడు ఈరోజు నిన్ను నన్ను వెతుకుతున్నాడు. మనకు అధికారం కావాలంటే, మనం గొప్ప వాళ్ళం కావాలంటే, మనం ఒక ఉన్నత స్థాయిలో మారాలంటే, గొప్ప సేవకుడిగా మారాలంటే దేవుడు వెతుకుతున్నప్పుడు దేవుని కనుదృష్టిలో మనం కనబడాలా. అందుకు దేవుడు వెతుకుతున్నాడు. ఒక్కరైనా కనబడలేదంటే అక్కడ ఏజికల్ 22:30 కనబడుతుంది. ఇర్మియా 5:1, యెషయా 59:16 మధ్యవర్తి కావాలా, నాకు దేవునికి నాకు మధ్యలో కలిపేటోళ్ళు కావాలా, సరైన ఒక వ్యక్తి కావాలా. దేవుడు వెతుకుతూ ఉంటున్నాడు. దేవుడు వెతికినా దొరుకుతడం లేదు. కానీ ఈరోజు ఈ లోకంలో ఎక్కడ చూసిన కుప్పల కొద్ది నాయకులే, ఏమిటికి పనికిరాని నాయకులు, దేవునికి మెప్పించలేని నాయకులుగా దేవుడు ఉండాలని కోరుకోవడం లేదు. ఒక ఉన్నత స్థాయిలో మనం ఉండి దేవుని పనిని నిలపగలిగిన యొక్క నాయకులుగా మనం ఉండాలి. దేవుని రాజ్య స్థాపనలో ఆ నాయకత్వం కలిగి ఆ దేవుని రాజ్యంలో మరి రాజులు గాను యాజకులు గాను గొప్ప స్థాయి వ్యక్తులు ఆయన రాజ్యంలో మనం పరిపాలన చేస్తూ పనిచేస్తూ ఉండగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నిన్ను ఈ చిన్న నాయకత్వం ఎందుకు ఇస్తున్నాడంటే, పరలోకంలో నీకు పెద్ద నాయకత్వం ఇచ్చేది ఉంది. ఆ నాయకత్వంకి అర్హుడు కావాలంటే ఈ నాయకత్వం నిన్ను పరీక్ష చేస్తున్నాడు. ఇక్కడే నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టాలా, ఇక్కడే దేవుని యొక్క రాజ్య పరిపాలన కొరకు సిద్ధం చేయాలా. అందుకొరకే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిజమైన నాయకుడిగా ఉంటావా, నిజమైన నాయకుడిగా పనిచేస్తావా? ఇట్టి మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.